హాయ్ ఎవ్రీవన్, నేను ఈ డ్రెస్ కుడతానని చెప్పానండి. యాజ్ ఐ ప్రామిస్డ్ రేపు ఈవినింగ్ వరకు ఇవాళ అప్లోడ్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేస్తున్నాను. సో ఇది నేను కుట్టేది ఇప్పుడు 34 సైజ్ అనమాట, బర్స్ట్. సో ఎలా కుడతానో చూడండి ఇప్పుడు. సో నేను పెద్ద ఆర్టిస్ట్ని కాదండి, సో అడ్జస్ట్ చేసుకోండి నా డ్రాయింగ్తోని. సో ఫస్ట్ మనం ఏదైనా డ్రెస్ స్టార్ట్ చేసే ముందు దాని మెజర్మెంట్స్ పక్కాగా మనకు తెలిసి ఉండాలి. సో నేను జస్ట్ ఇలా కలీ మోడల్లో కుట్టాలనుకుంటున్నాను కాబట్టి ఫస్ట్ ఇలా సింపుల్గా ఒకటి డ్రెస్ లాగా డ్రా చేసుకున్నాను. సో దీని కంప్లీట్ లెంత్ ఎంత చూసుకోవాలి మనం. ఈ డ్రెస్ చాలా మందికి నచ్చిందండి. ఈ డ్రెస్ కటింగ్ అండ్ వీడియో చాలామంది అడిగారు. ఆల్మోస్ట్ పెట్టిన 5 డేస్లోనే 1 lakh పైన రీచ్ అయిన వ్యూస్ వచ్చిన డ్రెస్ అండి ఇది. అందుకని ఈ డ్రెస్ ఎగ్జాక్ట్గా ఇదే డ్రెస్ ఇలానే కుట్టి చూపిద్దామని నేను స్టార్ట్ చేశాను. సో ఈ డ్రెస్ లెంత్ ఎంత ఉంది ఏంటి అని చెప్పి నేను ఎగ్జాక్ట్గా ఇదే అడిగారు కాబట్టి చాలామందికి ఇదే నచ్చింది కాబట్టి నేను ఈ డ్రెస్ మెజర్మెంట్సే తీసుకున్నాను. సో దీని లెంత్ వచ్చి నాకు 43 ఇంచ్ అనమాట. కంప్లీట్ టాప్ నుంచి కింద దాకా 43 ఇంచ్ తీసుకున్నాను. ఈ 43 ఇంచ్ ప్లస్ ఇంకేంటంటే ఈ 43 ఇంచ్లో పైన పార్ట్ వచ్చి 14 ఇంచ్ తీసుకుందాము అనుకున్నాను. కింద మిగిలేది ఎంత మనకు 43 నుంచి మైనస్ చేస్తే 29 ఇంచ్ కింద పార్ట్ వస్తుంది. అందుకని నేను 29 ఇంచ్ మార్క్ చేసుకున్నాను అనమాట. ఇది జస్ట్ 2 మీటర్ క్లాత్ మాత్రమే అండి. 2 మీటర్ క్లాత్లోనే ఆ ఫ్రాక్ వచ్చేస్తుంది 34 సైజ్ వాళ్ళకి. ఎలా వస్తుంది అని చెప్పి నేను చూపిస్తాను. జనరల్గా ఫ్రాక్ అంటే మినిమం 3 మీటర్స్ కావాలంటారు. 34 సైజ్ వాళ్ళకి ఇలా నార్మల్ గేరాలో 2 మీటర్స్లో కూడా కుట్టొచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే పన్నా చాలా పెద్దగా ఉంది, అందుకని కుట్టొచ్చు. పన్నా ఇలా పెద్దగా ఉంటే తప్పకుండా కుట్టొచ్చు. సో ఇప్పుడు నేను 14 ఇంచ్ దగ్గర 14 ఇంచ్కి ప్లస్ ఒక 1 ఇంచ్ నేను యాడ్ చేసుకున్నాను అనమాట. ఎక్స్ట్రాస్కి స్టిచ్చింగ్స్కి కావాలి కదా, అందుకని ఒక 1 ఇంచ్. సో 15 ఇంచ్ నేను మార్క్ చేసుకొని కట్ చేసుకున్నాను. ఎగ్జాక్ట్గా ఉందండి. కింద 29 ఇంచ్, పైన 15 ఇంచ్, కింద 30 ఇంచ్, పైన 15 ఇంచ్, 45 ఇంచ్ ఉందన్నమాట. ఇది కరెక్ట్గా పన్నా, అందుకని డ్రెస్ కరెక్ట్గా వస్తుంది. సో ఇప్పుడు నేను పైన 15 ఇంచ్, మిగతాది నేను కింద కట్ చేసుకున్నాను. ఈ 15 ఇంచ్ పైనదేమో టాప్కి అనమాట, పక్కన పెట్టుకున్నాను. ఇదేమో కలీస్ కోసం. సో ఇది నేను 8 మడతలుగా చేశాను అనమాట. సో ఇప్పుడు చూడండి, మనకి ఏంటి నడుము సైజు 28 సైజు నేను నడుము సైజు కుడుతున్నాను అనమాట. ఆ అమ్మాయిది మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లి కోసం నేను కుడుతున్నాను. అది 28 సైజ్. సో 28 సైజ్ని నేను మొత్తం ఇప్పుడు ఎంత ఉంది, 8 పార్ట్స్గా డివైడ్ చేసినప్పుడు నాకు 10 ఇంచ్ వచ్చిందనమాట. అంటే ఒక్కొక్క కలి మనకి ఇప్పుడు ఇది 10 ఇంచ్ ఉందన్నమాట. సో ఈ 10 ఇంచ్ 8 పార్ట్స్ ఉన్నాయి. నేనేం చేస్తున్నాను, మనకు కావాల్సింది 28 ఇంచ్ కదా, 28 ఇంచ్ ఉన్న నడుము కావాలి మనకి. కానీ 8 పార్ట్స్ ఉన్నాయి, దాన్ని 8 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను. సో 8 పార్ట్గా డివైడ్ చేసినప్పుడు మనకి 3.5 ఇంచ్ వచ్చిందనమాట. అంటే మనం మిడిల్ పార్ట్ 3.5 ఇంచ్ తీసుకోవాలి. కానీ మనకి స్టిచ్చింగ్ కోసం అటు ఇటు స్టిచ్చింగ్ కోసం కూడా ఎక్స్ట్రాస్ కావాలి కదా, అందుకే టోటల్గా నేను 4 ఇంచ్ తీసుకుంటున్నాను అనమాట. 3.5కి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వేసుకొని 4 ఇంచ్. సో మిడిల్ పార్ట్ మొత్తం 10 ఇంచ్లో మిడిల్ పార్ట్ తీసుకొని అటు నుంచి 2 ఇంచ్, ఇటు నుంచి 2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని ఇలా డ్రా చేసుకుంటున్నాను అనమాట. అక్కడ నుంచి ఎండ్కి పెట్టుకొని ఇలా డ్రా చేసుకోవాలి. కలిసి ఇలా కట్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా. సో ఇలా కరెక్ట్గా పెట్టుకొని స్కేల్ ఉంటే ఇంకా ఈజీ అవుతుందండి. సో ఇలా పెట్టుకొని నేను ఇట్లా మంచిగా కలీస్ లాగా కట్ చేస్తున్నాను. సో థిక్ క్లాత్ ఉన్నప్పుడు కొంచెం కష్టం అవుతుంది. జాగ్రత్తగా చిన్నగా కట్ చేసుకుంటే సరిపోతుంది కలీస్. సో ఇట్లా నాకు 8 పార్ట్స్లో మొత్తం నాకు ఇలా కలీస్ వచ్చాయన్నమాట. సో ఈ 8 పార్ట్స్ని కంప్లీట్గా స్టిచ్ చేసుకోవద్దండి. ఒక 4 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి మనము. ఎందుకు అంటే 4 పార్ట్స్ ముందు వైపు, 4 పార్ట్స్ వెనుక వైపు వచ్చేటట్టు అలా కరెక్ట్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చాలా ఈజీ ఉంటుందండి కలీస్ మోడల్లో కుట్టడానికి. సో ఈ కలీస్ అన్నీ జస్ట్ అలా నార్మల్గా స్ట్రైట్ స్టిచ్ చేసుకోవడమే. పైన కరెక్ట్గా పెట్టుకోవాలి. కింద ఎక్స్ట్రాస్ అటు ఇటు వచ్చినా అడ్జస్ట్ చేసుకోవచ్చు, కానీ పైన మాత్రం కరెక్ట్గా పెట్టుకోవాలి నడుము సైజు. సో ఇప్పుడు నేను సేమ్ ఈ సాటిన్ క్లాత్ తీసుకున్నా అని చెప్పాను కదా, ఇదే సాటిన్ క్లాత్ సేమ్ అదే కలీ మోడల్లోనే నేను సాటిన్ క్లాత్ లోపల లైనింగ్ కూడా అలానే కట్ చేసుకుంటున్నాను. సో సేమ్ ఇది కూడా అలానే 8 పార్ట్స్గా వస్తుందన్నమాట మనకి. సో ఈ 8 పార్ట్స్ని 4 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. సో అన్నీ 4 పార్ట్స్గా మాత్రమే స్టిచ్ చేసుకోవాలి మనం. సో ఇప్పుడు చూడండి, ఇది ఇక్కడ నేను స్టిచ్ చేస్తున్నాను అనమాట. అన్నీ యాడ్ చేస్తున్నాను కలీస్.
ఒకటి 4 పార్ట్స్, ఒకటి 4 పార్ట్స్. ఈ 4 పార్ట్స్ అస్సలు కలపొద్దండి. 4 పార్ట్స్గా మాత్రమే సపరేట్గా స్టిచ్ చేసుకోవాలి. సో ఇలా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ మోడల్ స్టిచ్ చేస్తే చాలా ఈజీగా వస్తుందండి. ఫస్ట్ ఇది ట్రై చేయండి, చాలా ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇలా 4 పార్ట్స్గా 2 పార్ట్స్గా నేను స్టిచ్ చేసుకున్నాను అనమాట. ఇది ముందు వైపు ఒకటి, వెనకాల వైపు ఒకటి, అలా స్టిచ్ చేసుకున్నాను అనమాట. చూసారు కదా, ఇలా సపరేట్గా పెట్టుకోండి. లోపల సాటిన్ అండ్ ఇంకా పైన క్లాత్. లోపల కాటన్ నేనేం వేయట్లేనండి, ఎందుకు యోక్ పార్ట్కి మాత్రమే కాటన్ లైనింగ్ వస్తుంది.